ఓం గం గణపతియే నమః. రాముడికి పరీక్ష, వాలికి శిక్ష. హనుమ, మతి ఉండే మాట్లాడుతున్నావా? జగదేక వీరుడైన రామునికి పరీక్ష? ఆగ్రహంతో క్రుద్ధుడవుతూ ప్రశ్నించాడు లక్ష్మణుడు. హనుమ ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ పెద్ద కొండలా పడి ఉన్న అస్థిపంజరాన్ని చూపిస్తూ, రామచంద్ర, ఇది వాలి చేతిలో హతమైన దుందుబి అస్థిపంజరం. 1000 ఏనుగుల బలంగల ఆ రాక్షసుడిని కిష్కింధాపురంలో వాలి గిరగిర తిప్పి విసిరేస్తే వాడు ఆ విసురుకి 3 యోజనాలు ఎగిరి వచ్చి ఇక్కడ పడి శవమై ఇలా అస్థిపంజరమయ్యాడు. అది వాలి బలం అన్నాడు గంభీరంగా. శ్రీరాముడు చిరునవ్వు నవ్వి అడుగు ముందుకేసి తన ఎడమ పాదం బొటనవ్రేలుతో ఆ అస్థిపంజరాన్ని విసిరేశాడు. అది 10 యోజనాల దూరంలో పడింది. వానరులు కిచకిచమంటూ హర్షం ప్రకటించారు. హనుమ మరింత గంభీరంగా 10 అడుగులు ముందుకు వేసి, రఘువీర, ఏక వరుసలో కనిపిస్తున్న ఈ సప్తతాళ వృక్షములను ఒక్క బాణంలో ఎవరు ఛేదిస్తారో వారి చేతిలో వాలి హతుడవుతాడు. ఇది వాలికి శాపం అని పలికాడు. శ్రీరాముడు మందహాసం చేసి ధనస్సుకి శరాన్ని ఎక్కిపెట్టి సంధించాడు. క్షణంలో ఆ బాణం మెరుపు మెరిసినట్టు సప్తతాళ వృక్షములను ఛేదించి వచ్చి రాముని తుణీరంలో చేరింది. సుగ్రీవాది వానరులు ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభువై ఉండి వాలి దోషానికి పాల్పడ్డాడు. సుగ్రీవా, వెళ్ళు, ధర్మదూరుడు అయి ఆ వాలిని యుద్ధానికి ఆహ్వానించు. ఆ ధూర్తుడిని దండించి నిన్ను ఈ కిష్కింధకి ప్రభువుని చేస్తాం. వెళ్ళు, వాలిని యుద్ధానికి రమ్మను అని పలికాడు రామచంద్రుడు శాంత గంభీర స్వరంతో. ఆ మాటలతో ఎక్కడలేని ధైర్యాన్ని తెచ్చుకొని సుగ్రీవుడు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ చెంగు చెంగున దూకుతూ ఋష్యమూకం అవరోహించి రామబాణంలాగా వేగంగా పరిగెత్తుతూ వెళ్ళి కిష్కింధ నగర సింహద్వారం ముందు నిలిచి, వాలి, భాతృద్రోహి, నేటితో నీ ఆయువు మూడింది, యుద్ధానికి రారా అని అరిచాడు బిగ్గరగా. అంతఃపురంలో ఉన్న వాలి చివాల్న లేచాడు. అతని భార్య తార వారిస్తూ, వద్దు ప్రభు, తొందరపడవద్దు. ఇంతకాలం మీకు ముఖమైనా చూపించలేని భయస్థుడు మీ తమ్ముడు ఇప్పుడు తొడగొట్టి యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడంటే అందులో ఏదో మర్మం, మంత్రాంగం ఉంది. వానప్రస్థులా ఉన్న 2 ఆగంతకులు వీరులు ఋష్యమూకం సమీపంలో సంచరిస్తుండగా హనుమ వాళ్ళని కలిశాడని, వారిని ఋష్యమూకం వైపు తీసుకుపోయాడని ఇంతకు ముందే మన చారులు తెచ్చిన వార్త మర్చిపోకండి అని హెచ్చరించింది. అయితేనేం, వాడు కొండ దిగి నా ముందుకొచ్చి తొడచరిచి కయ్యానికి కాలు దువ్వుతుంటే చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోడానికి నేనేం పిరికి పందనా? కిష్కింధకి రాజుని, వెన్ను చూపడం రాజులకి తగదు. వెళ్ళి ఆ సుగ్రీవుడి పొగరు అణిచి వస్తాను అని పలికి వాలి చెంగు చెంగున గెంతుతూ అంతఃపురంలోంచి ఎగిరి సింహద్వారం బయటికి సుగ్రీవుని ముందుకి నిలిచాడు. మరుక్షణం ఇద్దరి మధ్య ద్వంద్వయుద్ధం ప్రారంభమైంది. భయంకరంగా జబ్బలు చరుచుకుంటూ పెడబొబ్బులు పెడుతూ ముష్టిఘాతాలతో ఒకరికొకరు మర్దించుకుంటూ చెట్లు విరిచి ఒకరిపై మరొకరు విసురుకున్నారు. పెద్ద పెద్ద బండలు ఎత్తి ఒకరిపై మరొకరు ప్రయోగించుకుంటున్నారు. ఒకే రూపంలో ఈ ఒక్కలాగే ఉన్న ఆ అన్నదమ్ముల్లో వాలి ఎవరు, సుగ్రీవుడు ఎవరు? తాను సుగ్రీవుడి ప్రాణం రక్షిస్తానని మాటిచ్చాడు. శరం సంధించటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే బాణం వాలికి బదులు సుగ్రీవునికి తగిలితే తన ప్రతిజ్ఞ, తన వాగ్దానం భగ్నమై తను అభయమిచ్చిన వాడికి ప్రాణహాని జరిగితే అన్న సందిగ్ధంతో బాణం వదల్లేదు రాముడు. ఫలితం సుగ్రీవుడు పరాజితుడై గాయాల పాలై పారిపోయి వచ్చి, రామా, నిన్ను నమ్మాను, నన్నిలా మోసం చేస్తావా అని వాపోయాడు. రాముడు తన సందిగ్ధతని వివరించి, లక్ష్మణ,
ఈసారి వాలికి చేటు తప్పదు. సుగ్రీవుడిని గుర్తించటానికి వీలుగా ఇప్పుడే అతని మెడలో విజయమాల వెయ్యి అని ఆనతినిచ్చాడు. విజయమాల ధరించిన వాలి రెట్టించిన ఉత్సాహంతో సింహగర్జనలు చేస్తూ వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఓడిపోయి పారిపోయిన వాడు ఇంతలోనే తిరిగొచ్చి కవ్విస్తున్నాడంటే తార సంశయాన్ని త్రోసి వాలి సమరోత్సాహంతో పరిగెత్తుకొచ్చాడు. ఇద్దరి మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. ముష్టిఘాతాలు ప్రహరించుకున్నారు. అంతటితో ఆగక చెట్టుకొమ్మలు రాళ్ళు విసురుకుంటున్నారు. అవి తమకి తగలకుండా వాటిని శరాఘాతాలతో దూరంగా ఎగరగొడుతున్నాడు రాముడు. ఇంకా ఇంకా ఎగరిగిరి వస్తున్న ఆ చెట్లు తగలకుండా తానొక చెట్టు చాటుకి చేరి శరాన్ని సంధించాడు రాముడు. రాముడి నేత్రం లక్ష్యం మీద దృష్టిని కేంద్రీకరించి విజయహారం ధరించిన వానరుడిని అధిగమిస్తూ రెండవ వానరుడిపై దృష్టి నిమగ్నమైంది. ఛక్మంటూ ధనస్సు నుంచి విడుదలైన సర్రున దూసుకెళ్ళింది రామబాణం. రామా ప్రతిధ్వనించింది ఆక్రందన.